హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ఈ సెషన్లో ద హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని తెలుగు మీడియంలో డిస్కస్ చేద్దాం. ఓకే, ద హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్లో మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ ఏవి ఇంపార్టెంట్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ఇంపార్టెంట్ అనేది ఈరోజు మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఈరోజు 17th డిసెంబర్ హిందూ న్యూస్ పేపర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని తెలుగు మీడియంలో ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, మీకు తెలుగు మీడియంలో ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ఆఫర్ చేసినటువంటి కోర్సెస్ ఏంటి అంటే, సివిల్స్కి మీరు ప్రిపేర్ అవుతున్న తెలుగు మీడియంలో దాని కోర్స్ ఫీ వచ్చేసి యాక్చువల్గా 70,000 అయితే బ్లాక్ బస్టర్ ఇయర్ ఆఫర్ కింద మీకు ఇయర్ ఎండ్ ఆఫర్ కింద 56,000కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 1కి మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే అగైన్ 48,000కే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 2 వచ్చేసి 20,000కే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా డిస్కౌంట్ తోటి మీకు ఈ కోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు, బికాజ్ ఇది ఇయర్ ఎండ్ కాబట్టి. సో మీరు తెలుగు మీడియంలో కనుక సివిల్స్కి లేదా గ్రూప్ 1 లేదా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఈ కోర్సెస్ని డిస్కౌంట్ రేట్ తోటి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త బ్యాచెస్ వచ్చేసి January 1st నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు ఈలోపు కోర్స్ని సబ్స్క్రైబ్ చేసేసుకుంటే 1st January నుంచి మీరు Day 1 నుండి క్లాసెస్ని వినొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్క కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అంటే మీరు ఒక్కసారి ఈ అమౌంట్ మీరు పే చేసినట్టయితే కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మీ ఎన్ని నెంబర్ ఆఫ్ సివిల్స్ లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 అటెంప్ట్స్కైనా కూడా మీరు ఈ కోర్సెస్కి యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట, విత్ అప్డేటెడ్ క్లాసెస్. మళ్ళీ మీరు దానికి పే చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మేడం మిమ్మల్ని ఫర్దర్గా గైడ్ చేస్తారు. ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా లేదా డెమో వీడియోస్ వినాలి అనుకున్నా మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఆన్లైన్లో అయితే మీరు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఆఫ్లైన్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే వైజాగ్ బ్రాంచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, అండ్ ఈ ఆఫర్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ వరకు, అంటే 31st డిసెంబర్ వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో ఈలోపు మీరు ఈ కోర్సెస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఈరోజు 17th డిసెంబర్ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఏంటి అనేది 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ ద సెషన్. ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్ ఏమొచ్చింది అంటే, విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో బ్రిటిష్ కాలం నాటి సైనిక అధికారుల చిత్రపటాల స్థానంలో 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. వలసవాద వారసత్వాల నిర్మూలన ప్రయత్నాలలో భాగంగా జాతీయ గర్వము మరియు త్యాగాన్ని గౌరవించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అని చెప్పి మెయిన్ ఆర్టికల్ హెడ్లైన్ అనమాట. సో ఇక్కడ అసలు ఈ విజయ్ దివస్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు జరిగింది అంటే, మనకి నిన్న అంటే డిసెంబర్ 16వ తేదీ విజయ్ దివస్ అని చెప్పి మనము జరుపుకుంటాం. విజయ్ దివస్ అని ఎందుకు జరుపుకుంటాము అని అంటే, మనకి బంగ్లాదేశ్ యొక్క విమోచన దినోత్సవం, అంటే బంగ్లాదేశ్కి విమోచన వచ్చిన దాంట్లో మనం అంటే ఇండియా రోల్ చాలా మంచి రోల్ ఉంది కదా, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. సో మన భారతదేశము బంగ్లాదేశ్ విమోచన సాధించడంలో సాధించిన విజయానికి గుర్తుగా ఈ విజయ్ దివస్ అనే దాన్ని డిసెంబర్ 16వ తేదీ ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఆ విజయ్ దివస్ సందర్భంగా ఏం చేశారు అంటే, రాష్ట్రపతి భవన్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి సైనిక అధికారుల చిత్రపటాలు. సో రాష్ట్రపతి భవన్లో ఆ కాలంలో బ్రిటిష్ కాలం నాటి సైనిక అధికారుల చిత్రపటాలు ఉండేవి. వాటిని తీసేసి వాటి స్థానంలో ఎవరిని పెట్టారు, 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతలు. పరమవీర చక్ర అవార్డు అని ఉంది కదా మనకి, సో ఆ కీర్తి చక్ర, అశోక చక్ర, పరమవీర చక్ర ఇట్లా అంటాం కదా, అలా పరమవీర చక్ర అవార్డు తీసుకున్న వాళ్ళ 21 మంది చిత్రపటాలను వాళ్ళ స్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే, మనకు మోడీ గారు ఏమని చెప్పారు, ఈ వలసవాద వారసత్వ నిర్మూలన అనేది కంప్లీట్గా చేపడతాం మేము అని. అంటే బ్రిటిష్ వాళ్ళ ఆనవాళ్ళు కూడా, అంటే ఇంకా మన ఇండియా మీద లేకుండా ఈ వలసవాదం యొక్క వారసత్వం అనేది మన భారతదేశం మీద కొనసాగకూడదు, వాటి గుర్తులు కూడా మన మీద లేకుండా చేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో
భాగంగానే ఇది మనకి రాష్ట్రపతి భవన్ నుండి ఇండియా గేట్ వరకు ఉన్న దారి ఏదైతే ఉందో దాన్ని రాజ్పథ్ అని పిలిచేవాళ్ళు. దాని పేరును మార్చేసి కర్తవ్య పథ్ అని పెట్టడము, అక్కడ సుభాష్ చంద్రబోస్ గారిది పెట్టడము, ఇట్లాంటివంతా కూడా దేనికి గుర్తు? ఈ వలసవాద వారసత్వ నిర్మూలన చేసే ప్రయత్నాలలో భాగంగా జరిగినటువంటివి. సో అట్లా చేసుకుంటూ వస్తున్నాము. దాంట్లో భాగంగానే ఏం జరిగింది ఇప్పుడు? నిన్న విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో బ్రిటిష్ కాలానికి చెందిన సైనికాధికారుల చిత్రపటాల స్థానంలో ఎవరివి పెట్టారు? 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల చిత్రపటాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనము ఏమేమి అంశాలను డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్, ఇది ఎక్కడ జరిగింది? రాష్ట్రపతి భవన్లో కొత్తగా ప్రారంభించిన పరమవీర దీర్ఘాలో ఈ చిత్రపటాలను ప్రదర్శించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ జరిగిన మార్పు ఏంటి? ఇంతకుముందు 96 మంది బ్రిటిష్ సహాయకుల చిత్రపటాలు అక్కడ ఉండేవి. వాటిని తొలగించి వాటి స్థానంలో భారత అత్యున్నత సైనిక వీరుల చిత్రపటాలను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటి? ఏ ఉద్దేశంతో దీన్ని ఇట్లా మార్పు చేయడం జరిగింది అంటే, అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారతీయ సైనిక వీరులను సత్కరించడం, సందర్శకులకు భారతదేశ సైనిక చరిత్ర మరియు వీరుల గురించి అవగాహన కల్పించడం అనే లక్ష్యంతో. అంటే అసలు మనం తెలుసుకోవాల్సింది ఆ బ్రిటిష్ సహాయకుల గురించో బ్రిటిష్ సైనికుల గురించో కాదు. సో కాబట్టి మనం ఎవరి గురించి తెలుసుకోవాలి? మన భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప సైనిక వీరుల గురించి మనం తెలుసుకోవాలి. సో అట్లాంటి సైనిక వీరులను మనము గౌరవించాలి. అండ్ అక్కడికి వచ్చిన సందర్శకులు మన భారతదేశ సైనిక చరిత్ర గురించి, ఆ వీరుల యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళెవరో చిత్రపటాలు ఎందుకు అని చెప్పి ఆ 96 మంది చిత్రపటాలను తీసేసి వాటి ప్లేస్లో 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల ఫోటోలను పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు పరమవీర చక్ర అని అంటున్నాం కదా, దాని గురించి కొంచెం చూద్దాం. ఈ పురస్కారము భారతదేశపు అత్యున్నత సైనిక శౌర్య పురస్కారం. సో సైనిక పురస్కారాలలో అత్యున్నతమైన పురస్కారం ఏది అంటే పరమవీర చక్ర అన్నమాట. సో ఇది దేనికి ఇస్తారు? యుద్ధ సమయంలో అసాధారణ ధైర్యము, శౌర్యము మరియు ఆత్మ బలిదానం కోసము దీనిని సైన్యం, నావికాదళం మరియు వైమానిక దళ సిబ్బందికి ప్రదానం చేస్తారు. సో ఇది ఓన్లీ ఆర్మీ వాళ్ళకే అని కాదు, నావికాదళం వాళ్ళకి, వైమానిక దళంలో ఉన్న సిబ్బందికి కూడా యుద్ధ సమయంలో ఇచ్చేది. మనకు యుద్ధం కాకుండా శాంతి సమయంలో ఇచ్చేదాన్ని, శాంతి సమయంలో అంటే యుద్ధం జరగని సమయంలో ఇచ్చే అత్యున్నత పురస్కారము అశోక చక్ర. యుద్ధ సమయంలో అత్యున్నత పురస్కారం అంటే పరమవీర చక్ర. సో ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో వాళ్ళు ప్రదర్శించిన అత్యంత అసాధారణమైన ధైర్యం, శౌర్యం మరియు ఆత్మ బలిదానం, వాళ్ళు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు చూపించిన ధైర్య సాహసాలకు గుర్తుగా వాళ్ళకి ఎవరికి ఏ దళాల్లో ఉన్న వాళ్ళకి, సైన్యం, నావిక, వైమానిక మూడిట్లో ఉన్న అందరికీ ఉన్న అట్లాంటి ధైర్యం, శౌర్యం ప్రదర్శించిన సిబ్బందికి ఈ పరమవీర చక్ర అనే అవార్డును ప్రదానం చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? 1950 నుండి స్టార్ట్ అయింది. 1950లో స్థాపించారు. మరియు యుద్ధము లేదా సంఘర్షణ సమయంలో మాత్రమే దీన్ని ప్రదానం చేస్తారనమాట. సో అంతేగాని శాంతిగా ఉన్నప్పుడు కాదు. అట్లాంటి టైంలో ఇచ్చేదాన్ని ఏమంటారని చెప్పుకున్నాము? అశోక చక్ర అని చెప్పుకున్నాం కదా. సో ఇది పరమవీర చక్ర గురించి. అండ్ ఇప్పుడు ఇది దేనికి ప్రాముఖ్యత, ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఈ న్యూస్ అంటే, ఈ చర్య ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఈ చర్య వలసవాద సైనిక చిహ్నాల నుండి దూరంగా జరగడాన్ని, దేశ సార్వభౌమాధికారము మరియు రాజ్యాంగ అధికారానికి చిహ్నంగా రాష్ట్రపతి భవన్ను ఉపయోగించడాన్ని ప్రతిబింబిస్తుంది. సో మన రాష్ట్రపతి భవన్ అనేది దేనికి ప్రతిబింబంగా ఉండాలి? మన దేశ సార్వభౌమాధికారానికి, మన రాజ్యాంగ అధికారానికి, మన గొప్పతనానికి, మన సైనిక వీరుల చరిత్రకు, వీటికన్నిటికీ అది ప్రతిబింబంగా ఉండాలి. కానీ ఈ వలసవాద సైనిక చిహ్నాలకు కాదు కదా. సో కాబట్టి వాళ్ళ చిత్రపటాలను తొలగించడం జరిగింది. అండ్ ఇప్పుడు దానివల్ల మనకి ఏం ఉపయోగం అంటే, ఇది జాతీయ గర్వము, త్యాగం మరియు స్మరణను బలపరుస్తుంది.
సో మనలో ఉన్నటువంటి ఇంకా జాతీయ భావన అనేది ఇంకా బాగా పెరుగుతుంది. అండ్ భారతదేశ నాగరిక విలువలు, సాంప్రదాయాలు మరియు సాయుధ దళాల నీతిని నొక్కి చెప్తుంది. ఎంత మంచి నీతి, లైక్ ఎంత గ్రేట్ ఈ సాయుధ బలాలు, తర్వాత మన నాగరిక విలువలు ఎట్లాంటివి, మన సాంప్రదాయం ఏంటి అంటే మనం ఎంత మనము అలాంటి గొప్ప గొప్ప వీరులకు మనం ఇచ్చే గౌరవం ఎలాంటిది, ఇదంతా మనకి ఈ చర్య ద్వారా తెలుస్తుందన్నమాట. సో కాబట్టి మనకి న్యూస్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి, వలసవాద వారసత్వ నిర్మూలన ప్రయత్నాలలో భాగంగా ఏం చేయడం జరిగింది, మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని అనే స్ఫూర్తితో ఇది ముడిపడి ఉందన్నమాట. సో దీంట్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, వలసవాద వారసత్వాలను వదిలించుకోవాలి, మన భారతదేశ గర్వాన్ని మనము చాటి చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. ఇతర ఉదాహరణలు ఏమున్నాయి, ఇందాక చెప్పుకున్నట్టు రాజ్పథ్కు కర్తవ్య పథ్ అని పేరు మార్చడము, తర్వాత ముఘల్ గార్డెన్స్ అని ఉండేవి మనకి రాష్ట్రపతి భవన్లోనే ముఘల్ గార్డెన్స్ అని చెప్పి ఇది మనకు మామూలుగా ప్రజలకు కూడా ఇది ఓపెన్ ఉండేది, మనం వెళ్ళి చూడొచ్చు అనమాట. అట్లాంటి ముఘల్ గార్డెన్స్ని పేరు మార్చారు, అమృత్ ఉద్యాన్ అని చెప్పి పేరు మార్చడం జరిగింది. ముఘల్ అని ఉండకుండా అమృత్ ఉద్యాన్ అని చెప్పి వాటికి పేరు మార్చడం జరిగింది. అండ్ రాస్ ద్వీపానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని చెప్పి పేరు పెట్టడము, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో కొన్ని దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టడము. సో ఇట్లాంటివన్నీ కూడా దేనికి గుర్తుగా ఉన్నాయి, వలసవాద వారసత్వ నిర్మూలన ప్రయత్నాలలో భాగంగా ఇట్లాంటి చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. ఆ చర్యల్లో భాగంగానే విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ఉన్న బ్రిటిష్ సైనికుల చిత్రపటాలను తొలగించి వాటి ప్లేస్లో పరమవీర చక్ర అవార్డు గ్రహీతలవి పెట్టడం జరిగింది. సో ఇది మనకి హిందూలో వచ్చినటువంటి ఒక కరెంట్ అఫైర్స్ ఆర్టికల్. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసాం మనము. అండ్ దీని మీద ఒక క్వశ్చన్ ఎలా రావచ్చు, పరమవీర చక్ర గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి. శాంతి కాలంలో చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు పరమవీర చక్రాన్ని ప్రదానం చేస్తారు. ఇది భారతదేశంలో రెండోది, ఇది భారతదేశంలో సైనికులకు ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం. మనకి ఇది కరెక్టే, భారతదేశంలో సైనికులకు ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం పరమవీర చక్ర, ఇది కరెక్ట్. కానీ మనం ఇందాకే చెప్పుకున్నాం, శాంతి కాలంలో కాదు, యుద్ధ సమయంలో, శాంతి టైంలో ఇచ్చేదాన్ని ఏమంటారని చెప్పుకున్నాము, అశోక చక్ర అని అంటారు అని చెప్పుకున్నాం కదా. సో ఇట్లా చిన్న చేంజ్ చేసి అడుగుతారనమాట. సో అశోక చక్ర అనేది శాంతి కాలంలో చూపించిన అత్యంత ధైర్య సాహసాలకు, యుద్ధ సమయంలో చేసిన దానికి పరమవీర చక్ర. కాబట్టి 1 అనేది తప్పు, సరైనవేవి అని అడిగారు. సో 1 తప్పు, 2 మాత్రమే కరెక్ట్. సమాధానం ఏంటి అని అంటే బి, 2 మాత్రమే అనేది కరెక్ట్. ఓకే, సో ఇది ఫస్ట్ ఆర్టికల్. నెక్స్ట్ రెండో ఆర్టికల్లోకి వెళ్దాం. సెకండ్ ఆర్టికల్ ఏముంది, భారత్ మాల్దీవుల సైనిక విన్యాసం ఏకువీరన్ ముగింపు. ఏకువీరన్ అనేది ఏ 2 దేశాలకు మధ్య జరిగే ఒక సైనిక విన్యాసం అంటే భారత్కి మరియు మాల్దీవ్స్కి మధ్యలో. సో భారత సైన్యం మరియు మాల్దీవుల జాతీయ రక్షణ దళాల మధ్య జరిగిన 2 వారాల ద్వైపాక్షిక సైనిక వ్యాయామం ఏకువీరన్ తిరువనంతపురంలో నిర్వహించిన ఉమ్మడి ధృవీకరణ వ్యాయామంతో విజయవంతంగా ముగిసింది. సో ఏ 2 దేశాల మధ్య జరిగింది, ఇది భారత్కి మరియు మాల్దీవ్స్కి మధ్యలో. ఇది ఒక ద్వైపాక్షిక సైనిక వ్యాయామం. అంటే ద్వైపాక్షిక అంటే ఏంటి, 2 పక్షాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఏవి, ఒకటి భారత్, రెండోది మాల్దీవ్స్. ద్వైపాక్షిక సైనిక వ్యాయామం ఈ ఏకువీరన్ అనేది ఎక్కడ జరిగింది, తిరువనంతపురంలో జరిగింది. సో ఈ ప్లేస్ ఇంపార్టెంట్. ఈ ఏకువీరన్ అనేది ఏ 2 దేశాల మధ్య అని అడుగుతారు, అది ఇంపార్టెంట్. ఎవరెవరికి, భారత్కి మరియు మాల్దీవ్స్కి మధ్యలో. సో ఇది భారత్ మాల్దీవుల మధ్య నిర్వహించబడే ద్వైపాక్షిక సైనిక వ్యాయామం. అండ్ ఇది ఎక్కడ జరిగింది, ఈ వ్యాయామాన్ని ఎక్కడెక్కడ చేస్తారు, 2 దేశాల్లోనూ ప్రత్యామ్నాయంగా నిర్వహిస్తారు. అంటే ఒకసారి భారత్లో జరిగిందనుకోండి, రెండోసారి మాల్దీవ్స్లో, అంటే నెక్స్ట్ టైం మాల్దీవ్స్లో, ఆ తర్వాత మళ్ళీ భారత్లో, ఇట్లా జరుపుతూ ఉంటారు. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అని అంటే రక్షణ సహకారాన్ని మరియు ఇరు దేశాల దళాల మధ్య పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేయడం. సో 2 రక్షణ విషయంలో ఒకదాంతో ఒకటి కోఆపరేట్ చేసుకోవడానికి, సహకరించుకోవడం కోసం అని చెప్పి వాటి మధ్య ఉన్న
ఏమంటారు పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడం కోసం అని చెప్పి ఈ ఎకువిరన్ అనే వ్యాయామం చేయడం జరుగుతుంది ఈ రెండు దేశాలు. అండ్ తిరుగుబాటు నిరోధక మరియు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై దృష్టి సారించడము, సమకాలీన కార్యాచరణ వాతావరణాల్లో పోరాట నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడము అనే దాని మీద దీంట్లో శిక్షణ ఇస్తున్నారు. దేని మీద? తిరుగుబాట్లు, తర్వాత ఉగ్రవాదము, ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టి ఇప్పుడున్న వాటికి తగినట్టుగా మన ఆర్మీని వాటిని ట్రైన్ చేయడం కోసం అని చెప్పి ఇట్లాంటి వ్యాయామాలు చేస్తూ ఉంటారు. దళాల మధ్య సమన్వయము మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ శిక్షణ అనేది రూపొందించబడింది. అంటే ఒకరితో ఒకరు ఎట్లా కోఆపరేట్ చేసుకోవాలి, ఎలా సహకరించుకోవాలి, వాళ్ళ మధ్య కార్యాచరణ సామర్థ్యాన్ని ఎలా పెంచాలి అనేది చూడటం కోసం అని చెప్పి ఇట్లాంటి వ్యాయామాలు 2-3 దేశాల మధ్య జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒకటే ఈ ఎకువిరన్ అనేది. ఇది భారత్కి మాల్దీవ్స్కి మధ్య జరిగింది. అండ్ ఈ సంవత్సరము ఎక్కడ జరిగింది అని అడిగితే భారతదేశంలో ఉన్న తిరువనంతపురంలో జరిగింది. కేరళ దగ్గర తిరువనంతపురం ఉంది కదా, అక్కడ జరిగిందనమాట. సో ఇది ఉమ్మడి ధృవీకరణ దశతో ఇది ముగిసింది. అండ్ ఇరు దేశాల సీనియర్ సైనిక అధికారులు ఈ ముగింపు వ్యాయామాన్ని పర్యవేక్షించారు. తర్వాత సమన్వయము, వ్యూహాత్మక కసరత్తులు, ఉమ్మడి ప్రతిస్పందన విధానాలను ఈ దశలలో అంచనా వేయడం జరిగింది. ఏదైనా ఒక ఉగ్రవాద చర్య ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు ఇండియా, మాల్దీవ్స్ రెండు కలిపి సమన్వయంగా ప్రతిస్పందించాలి. అప్పటికప్పుడు చేయడం అనేది కష్టం కదా, కాబట్టి ఇట్లాంటి వ్యాయామాలు, ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉంటారనమాట. సో దీనికి వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏంటి అని అంటే, ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే, ఇది భారతదేశం యొక్క పొరుగు ప్రాంతం మొదటి విధానాన్ని, అంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, అంటే మన చుట్టుపక్కల మన పొరుగు దేశాలు మనకి ముందు ఇంపార్టెంట్ అనే విధానాన్ని ఇది బలోపేతం చేస్తుంది. అంటే మన చుట్టూ ఉన్నవి బాగుంటే మనం బాగుంటాం కదా. సో కాబట్టి మన నైబర్హుడ్ ఇది, అంటే మన పొరుగు దేశం అయిన మాల్దీవ్స్ సురక్షితంగా ఉంటే ఆటోమేటిక్గా భారతదేశం కూడా బాగుంటుంది. ఎందుకు? మన పక్కింట్లో ఏదైనా జరుగుతుంది అంటే నెక్స్ట్ ఎఫెక్ట్ ఎవరికి ఉంటుంది? మనకే ఉంటుంది. సో కాబట్టి మన పొరుగు దేశం అనేది బాగుండాలి. కాబట్టి మన పొరుగు దేశం మన మొదటి ప్రయారిటీ అనే దాన్ని ఇది బలోపేతం చేస్తుందన్నమాట. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రత మరియు ప్రాంతీయ భద్రతా సహకారాన్ని ఇది మెరుగుపరుస్తుంది. మనకి హిందూ మహాసముద్ర ప్రాంతం మనం వస్తుంది కదా, ఇండియన్ ఓషన్ రీజియన్ అంటాం. సో దాంట్లో సముద్ర భద్రత అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో దానికోసం కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఉమ్మడి భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా ఇది అవసరమైన సామర్థ్యాన్ని పెంచుతుంది. సో కాబట్టి మాల్దీవుల జాతీయ రక్షణా దళాలు, మాల్దీవుల ఏకీకృత సాయుధ దళము రక్షణ సహకారంలో భాగంగా శిక్షణ, సామర్థ్య నిర్మాణము, ఉమ్మడి వ్యాయామాలు దీంట్లో జరిగినటువంటి ముఖ్యమైన అంశాలన్నమాట. కాబట్టి ఓవరాల్గా ఏంటి అని అంటే, ఈ రెండు దేశాల మధ్య సమన్వయం పెంచుకోవడానికి, సామర్థ్యం పెంచుకోవడానికి, ఉగ్రవాద వ్యతిరేక చర్యలను కలిసికట్టుగా ఎదుర్కోవడానికి, అండ్ హిందూ మహాసముద్ర ప్రాంతం యొక్క రక్షణ కోసము, అండ్ మన పొరుగు దేశం యొక్క సంరక్షణ కోసము భారత్ మరియు మాల్దీవ్స్ కలిసి చేసినటువంటి ఈ వ్యాయామం పేరు ఎకువిరన్. అండ్ ఇది 1 సంవత్సరం భారత్లో, 1 సంవత్సరంలో మాల్దీవ్స్లో అట్లా ప్రత్యామ్నాయంగా జరుగుతూ ఉంటుంది. అలా ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది? తిరువనంతపురంలో జరిగిందనమాట. ఇది 2వ ఆర్టికల్. అండ్ దీనికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ వస్తే ఎలా రావచ్చు? ఎకువిరన్ విన్యాసం గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. భారత సైన్యం మరియు మాల్దీవుల జాతీయ రక్షణా దళాలు సంయుక్తంగా ఎకువిరన్ విన్యాసాన్ని నిర్వహిస్తాయి. ఈ విన్యాసం ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో నావికా కార్యకలాపాలపై దృష్టి సారిస్తుంది. ఉత్త నావికా కార్యకలాపాలపై కాదు కదా, కాబట్టి 1 మాత్రమే కరెక్ట్, 2వది తప్పు. సరైనవేవి అనంటే 1 మాత్రమే. ఓకే, సో ఇది 2వ ఆర్టికల్. నెక్స్ట్ 3వ ఆర్టికల్కి వెళ్దాం. 3వ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. సో ఏమని వచ్చింది మనకి న్యూస్లో అంటే, బీమా రంగంలో సమగ్ర సంస్కరణలు, ఎఫ్డిఐ పరిమితి పెంపు మరియు నియంత్రణ చట్టం బలోపేతం,
ఇది మనకి ఆర్టికల్లో ఉన్నటువంటి హెడ్లైన్. అసలు ఏంటిది, దేనికి సంబంధించింది, దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, భారతదేశ బీమా రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తూ లోక్సభ ఒక కీలకమైన బీమా సంస్కరణల బిల్లును ఆమోదించడం జరిగింది. ఓకే, సో బీమా అంటే ఏంటి, ఇన్సూరెన్స్ కదా. సో ఈ బీమా చేయించుకోవడం, ఈ బీమా సంస్కరణలలో సంబంధించిన బిల్లులో ఉన్నటువంటి మార్పులేంటి, ఏం సంస్కరణలు తీసుకొని వచ్చింది అంటే, ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. మనకి క్వశ్చన్గా రాదగ్గ ఆర్టికల్, చాలా స్కోప్ ఉన్న ఆర్టికల్ ఇది. ఏంటది అంటే, ఈ బిల్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని గణనీయంగా పెంచడంతో పాటు ఈ రంగంలో పటిష్టమైన నియంత్రణ మరియు పర్యవేక్షణకు మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ బిల్లు ఏం చేస్తుంది, ఈ బీమా సంస్కరణల బిల్లు కొత్తగా పెట్టింది అన్నాం కదా. సో అది ఏమేం మార్పులు చేయాలనుకుంటోంది అంటే, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే దాని యొక్క పరిమితిని గణనీయంగా పెంచింది. దాంతోపాటు ఏం చేసింది, ఒకటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెంపు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటి, ఈ రంగంలో పటిష్టమైన నియంత్రణను పెట్టుబడులను పెంచింది, నియంత్రణను పెంచింది, మరియు పర్యవేక్షణ రెండిటికి మార్గాన్ని సుగమం చేసిందనమాట. ప్రతిపక్షాల నుండి నిరసనలు వ్యక్తమైనప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా బీమా విస్తృతికి ఊతమిచ్చే లక్ష్యంతో ఈ చారిత్రక సంస్కరణలకు ఆమోదముద్ర పడింది. సో దీని పట్ల అపోజిషన్ పార్టీస్, ప్రతిపక్షాలైతే నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు, ఇది అంత మంచిది కాదు అని. కాకపోతే బీమా యొక్క విస్తృతి, దాని యొక్క స్కోప్ పెరగాలి అన్న ఉద్దేశంతో, ఎక్కువ మందికి ఇంకా ఈ బీమా సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ సంస్కరణల బిల్లును తీసుకొని రావడం జరిగింది. దాని ప్రకారము విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల యొక్క పరిమితిని పెంచడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ నియంత్రణ మరియు పర్యవేక్షణకు మార్గం కూడా సుగమం చేసింది. సో ఇప్పుడు మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పరిమితిని పెంచింది అన్నాం కదా. అంటే ఇప్పుడు ఎంత ఉంది, దాన్ని ఎంతకు పెంచారు, దానివల్ల ఉపయోగం ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం నియంత్రణ కూడా పెంచింది అన్నాం కదా, ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ప్రధాన సంస్కరణల విస్తృత వివరణ ఏమేం చేసింది అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఎఫ్డిఐ పరిమితి పెంపు. ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు. సో దీని యొక్క పరిమితిని పెంచింది. ఎంత నుంచి ఎంతకి, ప్రస్తుతం ఇది 74% ఉన్నింది. ఈ 74% ఉన్నదాన్ని 100%కి పెంచేసింది. అంటే కంప్లీట్గా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అలో చేయడం జరిగింది. ఇందులో బీమా రంగంలో. సో ఇక్కడ చూద్దాం, బీమా కంపెనీల్లో ఎఫ్డిఐ పరిమితిని, అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74% నుంచి పూర్తి స్థాయిలో 100%కి పెంచడము ఈ సంస్కరణలో అత్యంత కీలకమైన అంశం. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. ఈ పర్సంటేజ్ 74 నుంచి 100%కి పెంచడం అనేది చాలా భారీ మార్పు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు దీనివల్ల ప్రయోజనం ఏంటి, ఈ నిర్ణయము దేశ బీమా రంగంలోకి భారీగా విదేశీ మూలధనాన్ని ఆకర్షించడంలో సహాయపడుతుంది. అంతర్జాతీయ బీమా సంస్థలు భారతీయ భాగస్వామి అవసరం లేకుండానే పూర్తి యాజమాన్యాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది. తద్వారా వాటి ప్రవేశము మరియు కార్యకలాపాలు సులభతరం అవుతాయి. మామూలుగా ఇంతకుముందు ఏముండేవి అంటే, అంతర్జాతీయ బీమా కంపెనీలు, సంస్థలు ఉంటాయి కదా, అవి ఇండియాలో పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా భారతీయ భాగస్వామి ఉండి తీరాలి అనే ఒక రూల్ ఉండింది. కానీ ఇప్పుడు అది అవసరం లేదు. భారతీయ భాగస్వామి అవసరం లేకుండానే పూర్తి యాజమాన్యాన్ని వాళ్ళే పొందొచ్చు. సో దాని ద్వారా ఏమవుతుంది అని అంటే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన దేశంలోకి విపరీతంగా వస్తాయి. అంటే విదేశీ మూలధనం అనేది మనకి ఎక్కువగా వచ్చి చేరుతుంది. సో ఆ రకంగా చూస్తే మన ఆర్థిక వ్యవస్థకి ఇది చాలా మంచిది అని చెప్పచ్చు. సో దీని హేతుబద్ధత ఏంటి అనేది చూద్దాం. మూలధన పటిష్టత. ఇక్కడ మనము
తీసుకుంటున్న దేంట్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కదా. సో బీమా సంస్థల మూలధన స్థావరాన్ని మరియు రిస్క్ బేరింగ్ సామర్థ్యాన్ని పటిష్టం చేయడం, ఇది వారికి పెద్ద నష్టాలను లేదా విపత్తులను తట్టుకునే శక్తిని ఇస్తుంది. పెద్ద పెద్ద నష్టాలు లేదంటే విపత్తులు ఏమన్నా వచ్చినప్పుడు కొన్ని సంస్థలు కుదేలవుతూ ఉంటాయి కదా, అలా కాకుండా వాళ్ళ మూలధన స్థావరాన్ని అంటే వాళ్ళ యొక్క క్యాపిటల్ బేస్ని అండ్ రిస్క్ బేరింగ్ సామర్థ్యాన్ని, ఏదైనా డేంజర్ ఏదైనా ఉంది అంటే దాన్ని తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యాన్ని ఆ సంస్థలకు పెంచే అవకాశాన్ని ఇది ఇస్తుందన్నమాట. ఎందుకంటే మూలధనం ఎక్కువగా ఉంటుంది, ప్లస్ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి కాబట్టి. అండ్ విదేశీ సంస్థల ప్రవేశం ద్వారా ఇంకా మనకి ఏం ఉపయోగం ఉంటుంది? ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా ఏంటంటే ఓన్లీ డబ్బులు మాత్రమే అన్నట్టు కాకుండా సాంకేతికత అనేది కూడా మనకి లభిస్తుందన్నమాట. సో ఈ విదేశీ సంస్థల ప్రవేశం ద్వారా ఏమవుతుంది? మెరుగైన సాంకేతికత, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులు ఇవన్నీ మనకు తెలుస్తాయి. అండ్ అత్యాధునిక బీమా ఉత్పత్తుల రూపకల్పనలో నూతన ఆవిష్కరణలు ఇవన్నీ మనకు బోనస్గా దొరుకుతాయి అన్నమాట. సో మనకి పెట్టుబడులు అంటే డబ్బుల రూపంలో అన్నట్టే కాకుండా ఇంకేమేమి వస్తాయి? మనకి సాంకేతికత మనకు తెలుస్తుంది. తర్వాత అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులు ఏంటి, మిగతా దేశాల్లో ఈ బీమా రంగం ఎలా పనిచేస్తుంది ఏంటి, అండ్ ఏమన్నా కొత్త కొత్త ఉత్పత్తులు ఇట్లాంటివి ప్రోడక్ట్స్ ఏమున్నాయి అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది. కొత్త ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి అని చెప్పి. సో వాటి ద్వారా ఏం చేయొచ్చు? మన భారతదేశంలో కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అండ్ అంతేకాకుండా భారతదేశంలో తక్కువగా ఉన్న బీమా విస్తృతిని పెంచడానికి ముఖ్యంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని అట్టడుగు వర్గాలకు బీమా రక్షణను చేరువ చేయడానికి ఈ మూలధనం దోహదపడుతుంది. ఈ విదేశీ పెట్టుబడులు ఎక్కువగా మనము ఆకర్షించినట్టయితే ఏమవుతుంది అని అంటే ఈ బీమా తీసుకునే వాళ్ళ స్కోప్ అనేది పెరుగుతుందన్నమాట. ఎందుకంటే కంపారిటివ్లీ కొంచెం నెంబర్ ఎక్కువైతే ఏమవుతుందో ఆటోమేటిక్గా దాని యొక్క డబ్బులు ఏవైతే ఉంటాయో అది తగ్గుతుంది. సో దాంతో ఏమవుతుంది? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా బీమా చేసుకోగలగడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో దాని యొక్క విస్తృతి అనేది పెరుగుతుంది. సో బీమా రక్షణను చేరువ చేయడానికి ఈ మూలధనం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి. ఏంటి? మనకి సాంకేతికత దొరుకుతుంది, ఉత్తమ పద్ధతులు తెలుస్తాయి, నూతన ఆవిష్కరణలు పెరుగుతాయి, అండ్ బీమా విస్తృతి పెరుగుతుంది. అండ్ దాంతోపాటు బీమా సంస్థల యొక్క మూలధన స్థావరము, రిస్క్ బేరింగ్ సామర్థ్యము రెండు పటిష్టమవుతాయి. సో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74% నుంచి 100%కి పెంచడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇంకా ఏం చేశారంటున్నాము? నియంత్రణ మరియు పర్యవేక్షణ చట్టాన్ని బలోపేతం చేయడం జరిగింది. సో ఎట్లా అంటే సంస్కరణలు కేవలం పెట్టుబడుల పెంపుతో ఆగకుండా నియంత్రణ సంస్థ అయిన IRDAI ఉంది కదా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో వీళ్ళ యొక్క అధికారాలను విస్తరించడంపై కూడా దృష్టి సారించడం జరిగింది. ఇంతకుముందు దీనికి ఉన్న అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అధికారాలను ఇంకా విస్తరించడం జరిగిందనమాట. 100% విదేశీ యాజమాన్యంలోని సంస్థలు సైతం భారతీయ చట్టాలకు లోబడి మరియు IRDAI పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుంది. ఎలా పెంచారు దీన్ని అని అంటే, ఇందాక మనం ఏమన్నాము? భారతీయ యాజమాన్యం అవసరం లేదు, మొత్తము కంప్లీట్గా ఒక విదేశీ యాజమాన్యం అయినా కూడా పెట్టేయచ్చు అని అన్నాము. కానీ వాళ్ళు దేనికి లోబడి ఉండాలి? ఏ చట్టాలకు లోబడి అండ్ ఎవరి పర్యవేక్షణకు లోబడి ఉండాలంటే ఖచ్చితంగా IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి లోబడే వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. అండ్ ఈ సంస్కరణలను అమలు చేయడానికి బీమా చట్టం 1938, జీవిత బీమా కార్పొరేషన్ చట్టం 1956 మరియు బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ చట్టం 1999లలో సవరణలను ప్రతిపాదించబడ్డాయి. సో ఈ చట్టాలకు సవరణలు చేసి అమెండ్మెంట్స్ని చేసి ఈ కొత్త సంస్కరణలను తీసుకొని రావడం జరిగిందనమాట. అండ్ IRDAI యొక్క అధికారాన్ని విస్తరించారన్నాం కదా. ఎట్లా? బీమా సంస్థలు లేదా మధ్యవర్తులు పాలసీదారుల నుండి అక్రమంగా లేదా తప్పుదోవ పట్టించడం ద్వారా ఆర్జించిన లాభాలను
వెనక్కి తీసుకునే అధికారాన్ని కూడా IRDAIకి కల్పించింది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, పాలసీదారులు ధైర్యంగా వీటిని తీసుకోగలుగుతారు కదా. సో ఏదన్నా మోసం జరిగినా మాకు వెనక్కి ఇస్తారు అనే నమ్మకం ఉంటుంది కాబట్టి. అండ్ నియంత్రణ సమ్మతిని అంటే రెగ్యులేటరీ కాంప్లయన్స్ని పటిష్టం చేసే ఉద్దేశంతో బీమా మధ్యవర్తులపై విధించే గరిష్ట జరిమానాను 1 కోటి నుండి 10 కోట్లకు పెంచారు. సో ఈ బీమా మధ్యవర్తులపైన ఒకవేళ వాళ్ళు చెప్పినవి నియంత్రణలను పాటించకపోతే అప్పుడు వాళ్లకు జరిమానా విధిస్తారు. ఆ జరిమానా ఇప్పటి వరకు 1 కోటి రూపాయలు ఉండింది, దీన్ని ఎంతకు పెంచారు, 10 కోట్లకు పెంచడం జరిగింది. ఇది నిరోధక చర్యగా పనిచేసి నియమాలను ఉల్లంఘించకుండా నిరోధిస్తుంది. అంటే తప్పు చేసిన తరువాత దానికి ఏం చర్యలు తీసుకోవాలి అన్నట్టు కాకుండా ముందుగానే ఇప్పుడు 10 కోట్లు కట్టాలి మీరు ఒక నియంత్రణను ఉల్లంఘిస్తే అని అన్నప్పుడు ఆ తప్పు చేయకుండా ఉంటారు కదా. సో ఇది ఒక నిరోధక చర్యగా పనిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్, పునః బీమా రంగంలో సంస్కరణలు. విదేశీ బీమా శాఖలు ఫారిన్ రీఇన్సూరెన్స్ బ్రాంచెస్ కోసము అవసరమైన నికర యాజమాన్య నిధుల పరిమితిని 5,000 కోట్ల నుండి 1,000 కోట్లకు తగ్గించడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫారిన్ రీఇన్సూరెన్స్ బ్రాంచెస్ ఉంటాయి కదా, సో వాటికి నెట్ ఓన్డ్ ఫండ్స్ ఎంత ఉండాలి అని ఇంతకుముందు ఉండేవి. నికర యాజమాన్య నిధులు ఖచ్చితంగా కనీసం 5,000 కోట్లు ఉండాలి అని ఉండేది. కానీ దాన్ని ఎంతకు తగ్గించడం జరిగింది, 1,000 కోట్లకు తగ్గించడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఈ అంతర్జాతీయ పునఃబీమా దిగ్గజాలను భారతదేశంలో తమ శాఖలు స్థాపించడానికి ఇది ప్రోత్సహిస్తుంది. ఇంతకుముందు ఇవి పెట్టాలి అని అంటే నికర యాజమాన్య నిధులు 5,000 కోట్లు ఉండాలి కాబట్టి అవి అంత పెట్టలేరు కాబట్టి పెట్టేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు దాన్ని ఎంతకు తగ్గించేశారు, 1,000 కోట్లే కాబట్టి ఇప్పుడు వాటి యొక్క శాఖలను మనం భారతదేశంలో పెట్టుకోవడానికి ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుంది, దేశీయ బీమా సంస్థలు తమ నష్టాలను పంచుకోవడానికి విస్తృతమైన మరియు చౌకైన అవకాశాలను ఇది కల్పించడం జరుగుతుంది. సో ఇది రీఇన్సూరెన్స్ అన్నమాట. నెక్స్ట్, ప్రభుత్వము 3 ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలకు ఏవేవి, LIC, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మరియు న్యూ ఇండియా ఇన్సూరెన్స్కు 17,450 కోట్ల మేర మూలధనాన్ని అందించడం జరిగింది. సో ఇది ప్రభుత్వం మూలధనాన్ని మూడింటికి ఇవ్వడం జరిగిందనమాట. ఈ సంస్థల లిస్టింగ్ అంటే స్టాక్ మార్కెట్లో నమోదు చేసుకుంటారు కదా, దానిపైన ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అండ్ ఇది వారి పారదర్శకతను పెంచడంతో పాటు మార్కెట్ శక్తులకు అనుగుణంగా వారి మూలధన బలాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఇది తోడ్పడుతుంది. నెక్స్ట్, సంస్కరణ రంగాల వారి ప్రాధాన్యత మరియు అంతిమ లక్ష్యం. దీనివల్ల ఉపయోగం ఏముంది అనంటే పాలసీదారులకు రక్షణ దొరుకుతుంది. అండ్ దేశీయ సంస్థలకు విదేశీయ సంస్థలకు మధ్య సమానమైన పోటీ వాతావరణం అనేది ఏర్పడుతుంది. అండ్ ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఎందుకు, విదేశీ పెట్టుబడులు దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా దీర్ఘకాలిక మూలధన సృష్టికి అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి మరియు ఆర్థిక స్థిరత్వానికి చాలా దోహదపడతాయి. కాబట్టి ఈ FDI పెంపు వల్ల, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెంపు వల్ల ఉపయోగం ఏంటి అని అంటే పాలసీదారులకు రక్షణ, సమాన అవకాశాలు, ఆర్థిక స్థిరత్వం. ఓకే, అండ్ దీంట్లో IRDAI పాత్ర. IRDAI అని అంటున్నాం కదా, దీని గురించి చూద్దాం. 1999 కింద IRDAI చట్టం 1999 కింద దీన్ని స్థాపించబడింది. ఇది ఒక స్వయం ప్రతిపత్త సంస్థ, అంటే ఇది ఇండిపెండెంట్. భారతదేశంలో బీమా మరియు పునఃబీమా రంగం యొక్క నియంత్రణ, పర్యవేక్షణ, క్రమబద్ధమైన వృద్ధిని ప్రోత్సహించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇట్లాంటి సంస్థ దానికి మళ్ళీ ఇప్పుడు ఇది చేసిన సంస్కరణల ద్వారా ఇది ఇంకా బలోపేతమైందనమాట. సో దీని పాత్ర మరింత విస్తృతమయ్యి పటిష్టమైంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఒకవేళ క్వశ్చన్ వస్తే ఏం రావచ్చు, ఇటీవల బీమా సవరణ బిల్లుకు సంబంధించి కింది ప్రకటనను పరిశీలించండి. ఫస్ట్ది ఏంటి, ఈ బిల్లు బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 100% పెంచింది. ఇది కరెక్ట్ కదా. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్.
రెండోది ఏంటి, ఈ బిల్లు తప్పుగా పొందిన లాభాలను తిరిగి రాబట్టడానికి ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని IRDAIకి కల్పిస్తుంది. అలాగే బీమా మధ్యవర్తులపై గరిష్ట జరిమానాను పెంచుతుంది. ఇవి 2 పనులు అది చేసింది అని ఇందాకే మనం చెప్పుకున్నాం. సో రెండోది కూడా కరెక్టే. పై ఇచ్చిన ప్రకటనల్లో ఏవి సరైనవి అంటే 1 మరియు 2 కూడా సరైనటువంటి స్టేట్మెంట్లే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మనము ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నవి హిందూ న్యూస్ పేపర్లో ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. అండ్ ఇప్పుడు మనము మెయిన్స్కి సంబంధించినటువంటి ఒక ఎడిటోరియల్ని తెలుగులో డిస్కస్ చేద్దాము. సో బట్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్, ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్లో మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఎక్స్క్లూజివ్గా తెలుగు మీడియంలో మీకు ప్రతిరోజు ఒక ఆన్సర్ని మీతో లైవ్లో ఆన్సర్ రైటింగ్ చేయించడం జరుగుతుందన్నమాట. అంటే ఒక షెడ్యూల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని ముందు రోజే మీకు రేపు ఏ టాపిక్ మీద మీకు క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ ఉంటుంది అనేది మీకు ముందే చెప్పడం జరుగుతుంది. సో దట్ మీరు దాని మీద నోట్స్ చేసుకుంటారు. అండ్ ఆ తర్వాత సెషన్ స్టార్ట్ అయిన వెంటనే మీకు ఆ పర్టికులర్ టాపిక్ మీద, ఆ అంశం మీద ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. దానిని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తాము. ఆ తర్వాత మీకు 20 to 25 minutes టైం ఇస్తే ఆ క్వశ్చన్ని మీరు అప్పటికప్పుడే మీరు దానికి ఆన్సర్ని రాసి అప్లోడ్ చేస్తే మీకు అక్కడే వెంటనే కరెక్షన్ చేసేసి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇలా మనం డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది తెలుగు మీడియం వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా జరగబోతున్నటువంటి ప్రోగ్రాము. సో ఇది వెరీ వెరీ యూస్ఫుల్ ప్రోగ్రాము. మీకు ఎవ్రీడే ఒక ఆన్సర్ని మీరు రాయడం అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఫైనల్గా ఎగ్జామ్స్ రాసేటప్పుడు 3 hours పేపర్ని ప్రాపర్గా కంప్లీట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో మీరు సివిల్స్కి కానీ ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నట్టయితే డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మన LTX క్లాసెస్లో డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది. దాని ఫీజు యాక్చువల్గా 20,000 రూపీస్. బట్ మీకు ఇది ఇయర్ ఎండ్ ఆఫర్లో 16,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దట్టు ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అయ్యి డైలీ ఒక ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ వెంటనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ మీరు LTX క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కూడా కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు మనము హిందూలో వచ్చిన ఒక మెయిన్స్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. అదేంటంటే, 5వ షెడ్యూల్ ప్రాంతాలలో మావోయిస్టు తిరుగుబాటుకు మూలం పాలనా వైఫల్యం, నిర్మాణాత్మక నిర్లక్ష్యం మరియు ప్రాతినిధ్య లోపం యొక్క లోతైన విశ్లేషణ. సో మావోయిస్టులు 5వ షెడ్యూల్ ప్రాంతాలలో మావోయిస్టులు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు అని అంటే, ఇక్కడ మనకి అసలు యాక్చువల్గా మనము దీని మీద ఒక ప్రశ్న కనుక వస్తే మనం ఏమేమి సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఆన్సర్ని రాయాల్సి ఉంటుందో అదే ఇక్కడ మనకి టైటిల్గా వచ్చేసింది. ఏవేవి? 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో మావోయిస్టుల తిరుగుబాటుకు మూలం ఏంటి అంటే ఏమేమి పెట్టి రాయాలి మనము? పాలనా వైఫల్యం ఒక కారణం, రెండోది నిర్మాణాత్మక నిర్లక్ష్యం, మూడోది ప్రాతినిధ్య లోపం. ఈ 3 కారణాల వల్ల 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో మనకి మావోయిస్టు తిరుగుబాటు అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ఆర్టికల్ని ఒకసారి విశ్లేషిద్దాం. ఈ విస్తృత విశ్లేషణ మధ్య మరియు తూర్పు భారతదేశంలోని 5వ షెడ్యూల్ ప్రాంతాలలో మావోయిస్టు తిరుగుబాటు కొనసాగడానికి మూల కారణాలను అన్వేషిస్తుంది. ఏంటి ఆ మూల కారణాలు అంటే, కేవలము భద్రతా కోణంలో కాకుండా, అంటే భద్రతా లోపం వల్ల మావోయిస్టులు ఎక్కువయ్యారు అన్నట్టు కాకుండా, పాలన పట్ల దీర్ఘకాలిక నిర్లక్ష్యము, బలహీనమైన పరిపాలనా వ్యవస్థలు మరియు గిరిజన సమాజాల ప్రాతినిధ్య లోపమే ఈ సంక్షోభానికి ఎలా దోహదపడ్డాయి అనేది ఈ ఆర్టికల్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే మావోయిస్టుల తిరుగుబాటు, ఈ మావోయిస్ట్ ఇష్యూ అనేది కేవలము భద్రతా కోణంలో కాదు మనం చూడాల్సింది. అంటే ఇది ఏదో భద్రతా లోపం వల్ల వీళ్ళు ఎక్కువ అవుతున్నారు, వీళ్ళ తిరుగుబాట్లు ఇంకా మనం అణచివేయలేకపోతున్నాము అన్నట్టు కాదు మనం చూడాల్సింది. దీంట్లో రకరకాల కోణాలు ఉన్నాయి. ఆ కోణాలు ఏంటి అంటే, పాలన పట్ల దీర్ఘకాలిక నిర్లక్ష్యం, అంటే పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాపర్గా లేదు.
ఒకటి. రెండోది వచ్చేసి బలహీనమైన పరిపాలన వ్యవస్థలలో ఉన్నటువంటి లోపాలు. ఆ తర్వాత మూడోది ఏంటి, గిరిజన సమాజాల ప్రాతినిధ్య లోపం. సో ఈ గిరిజనుల్లో ఉన్న వాళ్ళే దాదాపు అయితే మావోయిస్టులుగా మారుతున్నారు, లేదా మావోయిస్టులకు మద్దతుదారులు అవుతున్నారు. సో వీళ్ళు అంటే మనము ఇక్కడ మారాల్సిండేది ఎవరు, గిరిజనులు. సో వాళ్ళు మారాలి. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళకు సరైన ప్రాతినిధ్యం అనేది మనం ఇవ్వటం లేదు. అంటే అది పొలిటికల్గా రాజకీయ పరంగా కావచ్చు, వాళ్ళకి ఈ వ్యవస్థల్లో కావచ్చు, వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం అనేది సరిపడా లేదనమాట. కాబట్టే వాళ్ళలో ఈ వ్యవస్థల పట్ల తిరుగుబాటు భావన అనేది పెరుగుతోంది. అందుకే వాళ్ళే అన్నా వెళ్ళి చేరిపోతున్నారు దళాలలో, లేదా వాళ్ళకి మద్దతునన్నా తెలుపుతున్నారనమాట. కాబట్టి మనము ప్రాపర్గా దాన్ని మూలాల నుండి దాన్ని పెకిలించి తీసేయలేకున్నాం. సో ఏమేం చేయాల్సి ఉంటుంది, ఏవే కారణాల వల్ల పాలన పట్ల దీర్ఘకాలిక నిర్లక్ష్యము, బలహీనమైన పరిపాలనా వ్యవస్థలు, గిరిజన సమాజాల ప్రాతినిధ్య లోపము, వీటి వల్ల ఈ మావోయిస్టు ప్రభావం అనేది ఇంకా మనకు ఉంది అని అంటున్నాం. అంటే మరి ఇప్పుడు ఏం చేయాలి, ఏ ప్రాంతాల్లో 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో స్థిరమైన మరియు శాశ్వత శాంతిని స్థాపించడానికి బలమైన మరియు సమర్థవంతమైన సమ్మిళిత పాలనా సంస్కరణలు అత్యంత అవసరము. అంటే ఏదో ఒక కోణం నుండి మనం భద్రత అంటే మనం అక్కడ పోలీసుల్ని పెట్టినంత మాత్రాన, లేదంటే సిఆర్పిఎఫ్ బలగాలను పెట్టినంత మాత్రాన మావోయిస్టుల తిరుగుబాటును మనం అడ్డుకోలేము. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటే మనం అడ్డుకోగలుగుతాము అంటే ఆ చర్యలు ఎలా ఉండాలి అంటే అవి సమ్మిళితంగా ఉండాలి. ఏమేమి కూడుకొని ఉన్నదై ఉండాలి, శాంతిని స్థాపించాలి అని అంటే సమర్థవంతమైన మరియు సమ్మిళితమైన పాలనా సంస్కరణలు అత్యంత అవసరం అనేది మనకి దీని ద్వారా తెలుస్తోంది. సో యాక్చువల్గా మొత్తం ఆర్టికల్లో ఏముందో మనకి ఒక్క పారాగ్రాఫ్లో అది ఉందన్నమాట. ఇప్పుడు మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. పాలనా వైఫల్యాలను పట్టించుకోకుండా కేవలం మావోయిస్ట్ అంశంపైనే దృష్టి పెట్టడం అనేది ఒకటి. దాన్నే గవర్నెన్స్ బ్లైండ్ స్పాట్ అని చెప్పి పిలుస్తున్నాం అన్నమాట. అంటే పాలనా వైఫల్యాలను అసలు పట్టించుకోవట్లేదు, ఓన్లీ మావోయిస్టు అదొక్క అంశం మీదనే దృష్టి పెడుతున్నాం. సో మావోయిస్టు తిరుగుబాటును ఎదుర్కోవడంలో భారత ప్రభుత్వం అనుసరించిన విధానాలు చారిత్రాత్మకంగా భద్రత కేంద్రీకృత దృష్టితోనే సాగాయి. అంటే ఎంతసేపు ఉన్నా అది భద్రత అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే, సెక్యూరిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూస్తున్నాం. సైనిక మరియు పోలీస్ చర్యలకు, అభివృద్ధి ప్యాకేజీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. కానీ ఈ విధానంలో ఒక కీలకమైన బ్లైండ్ స్పాట్ ఉంది. అంటే మనం ఒకదాన్ని అసలు పట్టించుకోవడం లేదు, గుడ్డిగా దాన్ని వదిలేసాము అని అంటున్నాం. ఏంటది, గిరిజనులకు న్యాయం అందించడంలో వ్యవస్థాగత లోపాలు, పౌర సేవల్లో అంతరాలు మరియు పరిపాలనాపరమైన పరాయీకరణ అంశాలను చాలా వరకు విస్మరించాము. గిరిజనులకు వాళ్ళకు న్యాయం అందుతోందా, అందడం లేదా, వాళ్లకు న్యాయం అందడంలో ఉన్న వ్యవస్థాగత లోపాలు ఏంటి, అసలు ఎక్కడ తేడా జరుగుతోంది, వాళ్ళకి ఎందుకు సరైన న్యాయం జరగట్లేదు, అండ్ పౌర సేవలు వాళ్ళకి అన్నీ అందుతున్నాయా, అందట్లేదా, దాంట్లో ఉన్న అంతరాలు ఏంటి, అండ్ పరిపాలనాపరమైన లోపాలు ఏమేమి ఉన్నాయి, వీటినన్నిటిని మనం వదిలేసాం. దాన్నే మనము బ్లైండ్ స్పాట్ అంటాం. అంటే వాటిని గుడ్డిగా పక్కన పెట్టేసి ఎంతసేపు ఉన్నా మనము దేని మీద కేంద్రీకృతమై ఉన్నాము, భద్రత అనే దాని మీదనే కేంద్రీకృతమై ఉన్నామన్నమాట. సో భద్రత మరియు అభివృద్ధి అనే ద్వంద్వ వ్యూహం కూడా మూలాల వద్ద ఉన్న సంస్థాగత బలహీనతలు, అవినీతి మరియు అధికారులు గిరిజనుల మధ్య ఉన్న విశ్వాసరాహిత్యాన్ని పరిష్కరించడంలో విఫలమయ్యింది. సో ఇక్కడ ద్వంద్వ వ్యూహాన్ని పాటించాం, భద్రత అభివృద్ధి రెండూ ఉండాలి అన్నట్టు పోయాం. కానీ అది ఏం చేయలేకపోయింది, సంస్థాగతంగా ఉన్న బలహీనతల్ని అడ్డుకోలేకపోయింది. తర్వాత అవినీతి జరుగుతోంది, దాన్ని కంట్రోల్ చేయలేకపోయింది. అండ్ అధికారులకు గిరిజనులకు మధ్య విశ్వాసరాహిత్యం అనేది పోవట్లేదు. అంటే గిరిజనులు అధికారుల్ని ఏమాత్రము విశ్వసించడం లేదు. సో దాన్ని పరిష్కరించడంలో ఈ వ్యూహం కూడా విఫలమయ్యింది. ఈ నిర్లక్ష్యము మావోయిస్టులకు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఒక సిద్ధాంతపరమైన మరియు ఆచరణాత్మక స్థలాన్ని అందించింది. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ గిరిజనులకు అధికారుల మీద విశ్వాసం లేకపోవడము, తర్వాత
ఈ సంస్థాగత బలహీనతలు, ఈ అవినీతి, వీటినన్నిటినీ మావోయిస్టులు బాగా ఉపయోగించుకొని ఇంకా వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తున్నారనమాట. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక రక్షణను కల్పిస్తుంది. 5th షెడ్యూల్ ఏరియాస్ అంటాం. అవి ఏవి అయినప్పటికీ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా మరియు మహారాష్ట్రలోని దండకారణ్యము వంటి ప్రాంతాల్లో నిర్మాణాత్మక నిర్లక్ష్యాన్ని అనుభవించాయి. సో వీటికి ప్రత్యేకమైన రక్షణలు ఇచ్చారు, కానీ అవి ఇంకా నిర్లక్ష్యాన్ని అనుభవిస్తున్నాయి. ఇట్లాంటి ప్రాంతాలు ఇవి అపారమైన ఖనిజ సంపదను కలిగి ఉన్నప్పటికీ పాలనా యంత్రాంగం యొక్క బలహీనత, అవినీతి, భూ ఆక్రమణలు, అటవీ వనరుల దోపిడీ ఆదాయ పద్ధతులు సర్వసాధారణమయ్యాయి. సో ఇక్కడ ఖనిజ సంపద చాలా ఎక్కువ. ఇక్కడ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలో ఉన్న దండకారణ్యం ఇట్లాంటి చోట్ల ఈ అడవులు ఎక్కడైతే ఉన్నాయో ఖనిజ సంపద అక్కడ ఉంటుంది. సో ఆ ఖనిజ సంపద అంతా ఉన్నా కూడా ఏముంది ఇక్కడ, అది పాలనా యంత్రాంగం బలహీనంగా ఉంది, అవినీతి విపరీతంగా ఉంది, అండ్ ఆటోమేటిక్గా భూ ఆక్రమణలు ఇవన్నీ పెరిగాయి. సో ఈ వనరులను దోపిడీకి గురవుతున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇవి అసలు చాలా మామూలు అయిపోయాయి. ప్రభుత్వాధికారులు, పౌర సేవలు మరియు న్యాయ వ్యవస్థ ఈ ప్రాంతాలకు దూరంగా ఉండడంతో పరిపాలనలో ఏర్పడిన శూన్యతను మావోయిస్టులు సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళు ఏమైంది అంటే ఇక్కడ వీళ్ళకి అందుబాటులో న్యాయ వ్యవస్థ కానీ పౌర సేవలు కానీ వెంటనే ఇమీడియట్గా అక్కడున్న గిరిజనులకు అందడం లేదు. ఆ గ్యాప్, ఆ వ్యాక్యూమ్, ఆ శూన్యత ఏదైతే ఉందో దాన్ని మావోయిస్టులు బాగా ఉపయోగించుకున్నారనమాట. దండకారణ్యం వంటి మారుమూల ప్రాంతాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ గ్యాప్ ఉంది అన్నాం కదా. సో ఆ వ్యాక్యూమ్ని వీళ్ళు ఎట్లా ఉపయోగించుకున్నారు మావోయిస్టులు అంటే, ఇట్లాంటి మారుమూల ప్రాంతాలకు ఈ పౌర సేవలు అందవు, న్యాయ సేవలు సరిగ్గా అందవు, ఆ గిరిజనులకు అంత అవగాహన ఉండదు, వాళ్ళు ప్రతిసారి ఇంత దూరం వచ్చి వాటిని ఉపయోగించుకోలేరు. కాబట్టి మావోయిస్టులు ఏం చేశారు, వాళ్ళ వద్దకే పోయారు. ప్రజల వద్దకు పాలన అంటారే, ఆ టైప్లో మావోయిస్టులు ఏం చేశారు, జనతా సర్కార్ అనే పేరుతో తమ సొంత సమాంతర న్యాయ మరియు పరిపాలనా వ్యవస్థని స్థాపించారు. సో ఇక్కడ ఒక పక్క ప్రభుత్వం ఉంటే వాళ్ళు కూడా ప్యారలల్గా దీంతో పాటు సమాంతరంగా ఇంకో ప్రభుత్వాన్నే నడిపారనమాట. దానికి జనతా సర్కార్ అని చెప్పి ప్రజాప్రభుత్వం అనే పేరుతో వాళ్ళు న్యాయ వ్యవస్థలను పెట్టారు, పరిపాలనా వ్యవస్థల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవి అంతేకాకుండా ఆ వ్యవస్థలు మనం మామూలు భారత ప్రభుత్వ వ్యవస్థల కన్నా కూడా వేగంగా, తర్వాత తక్కువ ఖర్చుతో న్యాయం అందిస్తాము అని వాళ్ళు చెప్పారు. అండ్ వాటినే గిరిజనులు ఎందుకంటే వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి, తక్కువ ఖర్చుతో అవుతున్నాయి, త్వరగా కూడా న్యాయం దొరుకుతోంది కాబట్టి అందిస్తాయని నమ్మిన స్థానిక ప్రజల విశ్వాసాన్ని కొంతవరకు అవి పొందాయి. ఇవి రాష్ట్ర చట్టబద్ధతను మరింత బలహీనం చేస్తుంది. దీనివల్ల మన వ్యవస్థలు ఇంకా బలహీనమయ్యాయి అన్నమాట. ఎందుకంటే ప్రజలు వాటిని నమ్మడం మొదలుపెట్టారు కాబట్టి. గిరిజనుల హక్కులు మరియు స్వయం ప్రతిపత్తిని రక్షించడానికి ఆదేశించిన కీలక చట్టాలు ఆచరణలో విఫలమయ్యాయి. సో కొన్ని చట్టాలు ఉన్నాయి, కానీ అవి ఆచరణలో విఫలమయ్యాయి. ఏవేవి? 5వ షెడ్యూల్ గిరిజనుల భూమి బదిలీని నిషేధించడానికి ఉన్నప్పటికీ మైనింగ్ మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పేరుతో భూసేకరణ నిబంధనలు తరచుగా ఉల్లంఘించబడ్డాయి. సో 5వ షెడ్యూల్లో ఏం చెప్తుంది, గిరిజనుల యొక్క భూమి బదిలీ చేయడానికి వీలు లేదు, అది నిషేధం అని అంటుంది. కానీ ఏమవుతుంది, మైనింగ్ చేయాలి, ఆ ఖనిజ సంపదను ఉపయోగించుకోవాలి, తర్వాత మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఇట్లాంటి ప్రాజెక్టుల కోసం అని చెప్పి ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళ యొక్క భూములను భూసేకరణ అనే పేరుతోటి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో అదొకటి. తర్వాత అటవీ హక్కుల చట్టం, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అన్నమాట. దీని ప్రకారం ఏమైంది, గిరిజనుల అటవీ హక్కులలో చారిత్రక అన్యాయాలను సరిదిద్దడానికి ఉద్దేశించిన ఈ చట్టము బలహీనమైన అమలు, బ్యూరోక్రటిక్ అడ్డంకులు మరియు రాజకీయ ఉదాసీనత కారణంగా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. సో ఇది వాళ్ళ యొక్క హక్కులను కాపాడడానికి కోసం తీసుకొని వచ్చినటువంటి చట్టం. అది చట్టం అయితే వచ్చింది, కానీ అమలులో విపరీతమైన అడ్డంకులు ఉన్నాయి. బ్యూరోక్రటిక్ అడ్డంకులు అని అంటే ఏంటి, మనకి ఈ కలెక్టర్లు, తర్వాత ఈ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో దీన్ని అమలు పరిచేవాళ్ళు, వాళ్ళు సరిగ్గా దాన్ని అమలు పరచకపోవడం. సో తర్వాత రాజకీయ ఉదాసీనత, వాళ్ళు రాజకీయ నాయకులు దీన్ని పట్టించుకోకపోవడం, వీటి వల్ల ఇది సరిగ్గా అమలు కాలేదు. గిరిజనులకు వ్యక్తిగత మరియు సాముదాయిక హక్కు పత్రాలు
అందించడంలో తీవ్ర జాప్యం జరిగింది. టైటిల్ డీడ్స్ అంటాం కదా, అంటే వాళ్ళకి ఆ హక్కు, ఆ భూమి మీద ఉన్నటువంటి హక్కుకు సంబంధించినటువంటి పత్రాలు అందించడంలో చాలా లేట్ జరిగింది. అండ్ పెసా చట్టం, పంచాయతీరాజు విస్తరణ చట్టం, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ కదా 1996లో వచ్చింది. సో దీని ద్వారా గ్రామ సభలకు భూమి, అడవులు మరియు నీటిపై అధికారం ఇవ్వాలి అని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ముఖ్యంగా మైనింగ్ అనుమతుల విషయంలో ఉన్నత స్థాయి పాలనా యంత్రాంగం తరచుగా గ్రామ సభలను విస్మరించింది లేదా వాటి నిర్ణయాలను నీరుగార్చింది. ఈ ఉల్లంఘనలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఫిర్యాదులకు దారితీశాయి. ఇక్కడ ఈ పెసా చట్టం ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా సరే గ్రామ సభ అనేది అల్టిమేట్, గ్రామ సభ ఏం చెప్తే అదే ఫైనల్ అని చెప్పడం జరిగింది. దేనికి సంబంధించి? భూమి కానీ, అడవులు కానీ, నీరు గురించి కానీ, వాటి వాడకం గురించి గ్రామ సభల నిర్ణయం తుది నిర్ణయం అని చెప్పింది. ముఖ్యంగా మైనింగ్కు ఒక అనుమతి ఇవ్వాలి అని అంటే గ్రామ సభ ఇవ్వకూడదు అని డెసిషన్ తీసుకుందంటే ఇవ్వకూడదు. కానీ వాటి యొక్క నిర్ణయాలను ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పాలనా యంత్రాంగము పట్టించుకోలేదు లేదా వాళ్ళు చెప్పిన దానికి నిర్ణయాలను నీరుగార్చాయి. సో దీని ద్వారా ఇంకా వ్యతిరేకత అనేది పెరిగింది. నెక్స్ట్, ప్రాతినిధ్య లోపం అన్నాం కదా, సో దాని గురించి చూద్దాం. నిర్ణయం తీసుకునే సంస్థలలో గిరిజనుల యొక్క ప్రాతినిధ్యము అపసవ్యంగా ఉండటం అనేది పరాయీకరణకు ప్రధాన కారణం. సో ముఖ్య కారణం ఏంటి అని అంటే, వీళ్ళను పాత్రదారుల్ని చెయ్యాలి కదా గిరిజనుల్ని, కానీ వాళ్లకు ప్రాతినిధ్యం అనేది ఇవ్వడం లేదు. జిల్లా మరియు రాష్ట్ర స్థాయి పరిపాలనలో గిరిజన అధికారులు మరియు ప్రజాప్రతినిధుల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉందన్నమాట. ఆరోగ్యము, విద్య, పోలీసింగ్, న్యాయ వ్యవస్థ మరియు పౌర సేవలు వంటి ముఖ్యమైన సంస్థలు గిరిజన సమాజాలకు భౌగోళికంగా మరియు సాంస్కృతికంగా అందుబాటులో లేకుండా పోయాయి. సో ఈ ఊర్లు ఎక్కడెక్కడో దూరంగా ఉంటాయి కదా. సో భౌగోళికంగా అత్యంత అవసరమైన ఈ పౌర సేవలు ఉంటాయి. ఏవేవి? ఆరోగ్యం కానీ, పోలీసింగ్ కానీ, విద్య కానీ, అంటే స్కూల్స్ ఇట్లాంటివి కానీ, లేదా న్యాయ వ్యవస్థ కానీ, ఇట్లాంటివన్నీ భౌగోళికంగా మరియు సాంస్కృతిక పరంగా, అంటే వాళ్ళ సంస్కృతి వేరే విధంగా ఉంటుంది. లైక్ వాళ్ళకున్న కట్టుబాట్లు, వాళ్ళ నియమాలు, వాళ్ళ పద్ధతులు వేరేగా ఉంటాయి. సో వాటికి దగ్గరగా అన్న వీళ్ళు వెళ్ళి చెయ్యాలి, వాళ్ళల్లో కొంచెం మార్పులు తేవాలి, వాళ్ళకి ఎంత దగ్గరగా వెళితే అంత దగ్గరగా ఉండాలి. కానీ అలా ఉండడం లేవు. ఇవి స్థానిక భాష మరియు సంస్కృతి పట్ల అవగాహన లేని సిబ్బందితో నిండి ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఈ గిరిజనుల యొక్క భాష వేరు అండ్ వాళ్ళ యొక్క సంస్కృతి వేరు. వాటి పట్ల అవగాహన లేని సిబ్బంది అక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళ భాష ఏంటి అనేది కూడా వీళ్ళకి అర్థం కాదు. ప్లస్ వాళ్ళ సంస్కృతిని వీళ్ళు అర్థం చేసుకొని దానికి తగినట్టుగా వీళ్ళు పౌరసేవలు అందించలేకపోవడం వల్ల ఈ గిరిజనులకు వీళ్ళ పట్ల విశ్వాసరాహిత్యం అనేది ఇంకా పెరిగిపోయిందనమాట. సో అపనమ్మకం అనేది ఏర్పడింది. ఇది గిరిజనుల్లో వ్యవస్థపై తీవ్ర అపనమ్మకాన్ని, పరాయీకరణ అంటే మేము వేరే వాళ్ళము అనే ఒక భావన ఎక్కువైపోయింది. సో ఆ భావనని ఈ మావోయిస్టులు ఏం చేస్తున్నారు? జనతా సర్కార్ ద్వారా వాళ్ళేమో వాళ్ళ భాష తెలిసిన వాళ్ళు, తర్వాత వాళ్ళ సంస్కృతికి దగ్గరగా ఉండే వాళ్ళను పెట్టడం ద్వారా మనం ఒకటి అనే భావన వాళ్ళు వీళ్ళకి కల్పిస్తున్నారు. అండ్ మన సంస్థలేమో పరాయీకరణ భావనను పెంచుతున్నాయి. సో వీటి వల్ల రాష్ట్ర వ్యవస్థ ఇట్లాంటి సమస్యలను రాష్ట్ర వ్యవస్థ పరిష్కారం చూపలేదనే అభిప్రాయాన్ని పెంచింది. దీని ఫలితంగా ఏమైంది? అనేక మంది న్యాయం కోసము మావోయిస్టుల సమాంతర న్యాయ వ్యవస్థలపై ఆధారపడడం ప్రారంభించారు, ఆ జనతా సర్కార్ లాంటి వాటి మీద. నెక్స్ట్, ఈశాన్య భారతదేశంలో 6వ షెడ్యూల్ ప్రాంతాలు 5వ షెడ్యూల్ ప్రాంతాల కంటే సాపేక్షంగా మెరుగైన పాలనా వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఇక్కడ స్వయం ప్రతిపత్తి మండళ్ళు, చట్టాలు చేసే అధికారము, వనరుల నియంత్రణ మరియు సాంప్రదాయ న్యాయ వ్యవస్థల నిర్వహణలో గణనీయమైన స్వయం ప్రతిపత్తిని కలిగి ఉన్నాయి. సో ఇప్పుడు 6వ షెడ్యూల్ ఏమో 5వ షెడ్యూల్ వాటికన్నా బెటర్గా ఫంక్షన్ అవుతున్నాయి అన్నమాట. 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో కూడా కేంద్రీకృత అధికార నియంత్రణను తగ్గించి ఏం చేయాలి? సాధికారత కలిగిన స్థానిక సంస్థలపై దృష్టి సారించే వికేంద్రీకృత పాలనా లక్షణాలను ప్రవేశపెట్టాలి. గిరిజన సంస్కృతికి అనుగుణంగా చట్టాలు మరియు పాలనను
మార్చుకోవడానికి వీలును కల్పించాలి అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో ఫైనల్గా ఏమేం సంస్కరణలు తేవాలి అని అంటే, గిరిజన సాధికారత మరియు ప్రాతినిధ్యం పెరగాలి, స్థానిక స్వపరిపాలన బలోపేతం అవ్వాలి, తర్వాత ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ మరియు పెసాని ప్రాపర్గా అమలు చేయాలి, తర్వాత పౌర సేవలు మెరుగుగా వీళ్ళకి అందించాలి, తర్వాత పాలనను కేంద్రంగా పరిగణించాలి. అంటే ఏంటిది, పాలనా సంస్కరణలు అనేది భద్రత కన్నా అంతర్గత భద్రతకు ద్వితీయ అంశంగా కాకుండా ఇదే కేంద్ర అంశంగా మనము పరిగణించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ ఒకవేళ వస్తే ఎలా రావచ్చు అంటే, భారతదేశంలో మావోయిస్టు తిరుగుబాటు పెరగడానికి 5వ షెడ్యూల్ ప్రాంతాలలో పాలనలో ఉన్న వైఫల్యాలు ఎలా కారణమయ్యాయో విశ్లేషించండి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని స్థాపించడానికి మరియు నిలకడగా కొనసాగించడానికి చేపట్టాల్సిన సంస్కరణలను పరిశీలించండి. సో ఇక్కడ క్వశ్చన్లో 2 భాగాలుగా మనము డివైడ్ చేయాలన్నమాట. సో ఏవి, ఫస్ట్ ఈ 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో తిరుగుబాటు పెరగడానికి ఈ వైఫల్యాలు ఎలా కారణం అనేది ముందు రాయాలి. అంటే సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి ఆ కారణాలు ఏంటి అని చెప్పి రాయాలి. ఆ తర్వాత శాంతిని స్థాపించడానికి మరియు దాన్ని నిలకడగా కొనసాగించడానికి చేపట్టాల్సిన సంస్కరణలు ఏవి అని అంటే, మనం ఇందాక లాస్ట్లో డిస్కస్ చేసాం కదా, ఈ సంస్కరణలు 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇట్లా 2 ఇచ్చినప్పుడు, ఒకవేళ ఇది 15 మార్కుల క్వశ్చన్ అయితే కనుక మనము ఫస్ట్ ఇది హాఫ్గా డివైడ్ చేసి రాయాలి. దాంట్లో ఏదైనా ఒక పార్ట్ని సింపుల్గా రాసి, అంటే ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఈ వైఫల్యాలకు ఎలా కారణమయ్యాయి అనే దాన్ని సింపుల్గా రాసేసి సంస్కరణలు మాత్రము కొంచెం ఎక్స్పాండ్ చేసి డీటెయిల్డ్గా రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది మెయిన్స్ క్వశ్చన్, దానికి అప్రోచ్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇలాగే మనకి డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో ఎవ్రీడే ఒక క్వశ్చన్, దానికి అప్రోచ్ డిస్కస్ చేసి మీ చేత ఆన్సర్ రాయించి ఎవాల్యుయేట్ చేసి అప్పటికప్పుడే లైవ్లో ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది 17th December ద హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్వి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ రేపు మళ్ళీ మనము వేరే 18th December హిందూ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.